బెజవాడలో ఓ పక్కన వరదలతో మునిగిన సందర్భంలో బెజవాడలో ఉన్న లాడ్జీలన్నీ నిండిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్నీ నిండిపోయినాయి. దాదాపుగా ఎక్కడో మరీ కాస్ట్లీ తప్పించి మధ్యతరగతి స్థాయిలో ఉన్నవన్నీ కూడా నిండిపోయినాయి. ఎందుకయ్యా అంటే వరద బాధితులకి అక్కడ మధ్యతరగతి వర్గం దాదాపుగా 50,000 నుంచి 1,00,000 ఇళ్ళు దాకా ఉన్నాయి. టోటల్గా 2.5-3 లక్షల ఇళ్ళు లెక్కేసుకుంటే 1,00,000-1,50,000 మధ్యతరగతి వర్గమే ఉన్నారు. వరద వచ్చాక ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఏది ఆ నీళ్లలో నడుచుకుంటూ వచ్చి తెలిసిన వాళ్ళకి బంధువులకి కొంతమంది వెళ్ళగలిగితే, అదే సందర్భంలో వేరే ఊళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా దూర ప్రాంతాలకి వెళ్ళలేని వాళ్ళు లేదా ఎక్కడికో వెళ్ళి వాళ్ళ మీద మనం భారం అవ్వడం ఎందుకు అనుకున్నటువంటి వాళ్ళు విజయవాడలో ఉన్నటువంటి హోటళ్లలో రూములు తీసుకున్నారు. అక్కడ దిగారు. ఆ హోటళ్లలో ఉన్నారు. రోజుకి 3,000 నుంచి 5,000 ఛార్జ్ చేసినటువంటి లాడ్జీలు ఉన్నాయి. 1,800 నుంచి 3,000 ఛార్జీలు చేసినవి ఉన్నాయి. ఇక్కడ దిగువ మధ్యతరగతి ఆయా హోటళ్లలో ఉన్నారు. ఇప్పుడు వరదల ప్రాంతాలకి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు ఆ విషయాలు చెప్తున్నారు.